ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ కుటుంబం దీవించబడాలని, వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమంలో మీరు జాయిన్ అవ్వటం ద్వారా మా కుటుంబ సభ్యులుగా దయించగడి కుటుంబంలో భాగస్థులు అవుతున్నారు. కాబట్టి నిత్యం దేవుడు మీకు తోడుగా ఉండాలని, మిమ్మల్ని అభివృద్ధి చేయాలని ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 28:20, యెషయాగ్రంథం 41:11. గడిచిన కొన్ని దినాలుగా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. యేసుక్రీస్తు మరణాన్ని మరి సద్వినియోగపరుచుకునే వాళ్ళు నష్టపోయారు. సో యేసుక్రీస్తు కోసం నష్టపోయిన వాళ్ళు మనకు ఉన్నారు, లాభం పొందిన వాళ్ళు కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతున్నారు. నేను మొదటిగా పేదరు గురించి చెప్పాను, తర్వాత అరిమతయ యోసేపు గురించి చెప్పాను. ఈరోజు నికోదేము గురించి కూడా చెప్తున్నాను. నికోదేము కూడా యేసుక్రీస్తు మరణంలో కనెక్ట్ అయి ఉన్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. యోహాను సువార్త 19:39-40 మీరు చదివితే, మరి అరిమతయ యోసేపు యేసుక్రీస్తు శిలువ మరణం పొందిన తర్వాత, శిలువలో మరణించిన తర్వాత యోసేపుతో కలిసి, అరిమతయ యోసేపుతో కలిసి ఆయన బోళమును, ఇతర ఆ యొక్క భూస్థాప కార్యక్రమానికి కావాల్సిన వస్తువులు తీసుకొచ్చినట్టుగా యోహాను సువార్త 19:39 మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇది ఒక అద్భుతమైన కార్యంలో తన యొక్క పేరు మెమోరీ చేసుకున్నాడు. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో, ఒక ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాలు పొందడానికి ఆయన ముందుగానే దేవుని యొక్క ఆత్మచేత సిద్ధపరచుకుంటూ వచ్చాడు. నేను ఏమంటానంటే, మనం చేసే భక్తి ఏదైతే ఉందో అది ఎన్నడూ వృధా కాదు. అందుకొరకే పరిశుద్ధ పౌలు అంటున్నాడు తిమోతి చూసి, నువ్వు యవ్వనములో నీవు చేసిన భక్తిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. యోహాను సువార్త 3:4-6 చదివితే, యేసుక్రీస్తు ప్రారంభ తొలిదినాల్లో, పరిచర్య తొలిదినాల్లో మరి యూదుల యొక్క కట్టడలకు లోబడి, మరి యూదులకు భయపడిపోయి, యూదులు ఎవరు యేసు యొద్దకు వెళ్ళకూడదన్నారు. కాబట్టి ఆయన బోధకుడుగా ఉంటూ ఎలాగా నేను వెళ్ళకుండా ఉంటానని ఒక మనస్సులో ఒక గద్దింపుకు గురి అయి రాత్రుల్లో వచ్చి యేసు ప్రభువుని కలుసుకున్నాడు. ఎలాగలగో తన భక్తిని పెంపొందింప చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. నాకు ఒక సహోదరి తెలుసు. ఆ సహోదరి మరి వాళ్ళ ఇంట్లో బలవంతంగా ఒక అన్యుని ఇచ్చి వివాహం చేశారు. సో అతను మ్యారేజ్ అయిన తొలి రోజే చెప్పిన మాట ఏంటంటే, నువ్వు బైబిల్ పట్టుకోకూడదు, నువ్వు వాక్యం వినకూడదు, వాక్యం చదవకూడదు, చర్చికి వెళ్ళకూడదు, నువ్వు ఏమైనా చేసుకో, కానీ ఇది చేస్తే మాత్రం నేను ఊరుకోను అని విడాకులు ఇచ్చేస్తానని కూడా భయపెట్టాడు. ఇప్పుడు ఈ సహోదరి భక్తి చేయాలంటే నో ఛాన్స్ అనమాట. ఏం చేసేదంటే, రాత్రులు ఆయన పడుకున్న తర్వాత మోకాలు ఉండి ప్రార్థన చేసేది. కొన్నిసార్లు దానికి కూడా ఛాన్స్ లేకపోతే బాత్రూంలో ట్యాప్ ఇప్పేసి ఇంకా బాత్రూంలో మోకారించి ప్రార్థన చేసేది. ఇదన్నీ కొంచెం విచిత్రంగా మనకు ఉంటుంది, కానీ తప్పదు. ఇంకా కొన్నిసార్లు ఏం చేసేదంటే, ఆయన జాబ్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసేది. ఆయన జాబ్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తుందని తెలిసి వాళ్ళు చెల్లిని తీసుకొచ్చి కూర్చోపెట్టేశాడు ఇంట్లో. ఇప్పుడు తన ప్రార్థన చేయడానికి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేయడానికి ఛాన్స్ లేదన్నమాట. అలాగే చర్చికి అప్పుడప్పుడు వచ్చేది. ఎప్పుడంటే కూరగాయలకి వెళ్తున్నాం, వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నానని, కొన్నిసార్లు ఫిష్ మార్కెట్కి వెళ్తున్నానని చెప్పి, బ్యాంక్కి వెళ్తున్నానని చెప్పి, ఇలాగ దొంగచాటున మందిరానికి వచ్చి మరి ప్రార్థన చేసేది. తర్వాత దొంగచాటున బాప్టిజం కూడా తీసుకుంది. చాలా రోజుల తర్వాత ఆయన మరి ఒక భయంకరమైన శోధన, అనారోగ్యం వచ్చింది. తర్వాత ఆయన ఖచ్చితంగా ప్రభువు నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అప్పుడు ఆయన రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి బాప్టిజం తీసుకుందాం రా అన్నప్పుడు అప్పుడు వాస్తవం చెప్పింది. ఇంకా ఆల్రెడీ ఆయన ప్రభులో ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన నాకు చెప్పకుండా ఎందుకు తీసుకున్నానని గొడవకు రాలా. వెంటనే నిన్ను బట్టే నేను రక్షించబడ్డానని ఆయన దేవుని నామాన్ని కనపరచడం జరిగింది. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము భక్తి చేయాలనుకుంటే, విశ్వాసంలో బలపడాలనుకుంటే, పగళ్ళు కుదరకపోతే ఈ నికోదేములాగా రాత్రిలో దేవుణ్ణి సమీపిస్తాం, ఆరాధిస్తాం. రాత్రుల్లో కుదరకపోతే పగళ్ళు మనం దేవుని దగ్గరికి రాగలుగుతాం. మనం ఒక సామెత అంటాం కదండి, మనసు ఉంటే మార్గం ఉంటుందని. అలాగే ఈ నికోదేము ఏం చేస్తాడంటే రాత్రుల్లో మరి భక్తి చేయటం ప్రారంభించాడు. అంతేకాదు, యూదులకు ఒక అధికారిగా ఉన్నప్పటికీ తన అధికారాన్ని పక్కన పెట్టేసి ఆయన దేవుని ఆరాధించినట్టుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఒకానొకప్పుడు యేసుక్రీస్తు మరి గుడార పండుగ రోజున నిలబడి మరి అందరి మధ్య నిలబడి జీవజలాన్ని గురించి ప్రసంగం చేస్తున్నాడు. యోహాను సువార్త 7:37-38లో వెంటనే యూదులు ఆ వాక్యం కిట్టక ఆయన చంపటానికి కోసం యత్నించారు. యోహాను సువార్త 7:50-51లో చూస్తుంది. వెంటనే ఈ నికోదేము ఏం చేస్తున్నాడంటే ఇంకా దాన్ని ఎదిరించాడు, దాన్ని అపోజ్ చేస్తున్నట్టుగా మన యోహాను సువార్త 7:50-51లో చూస్తున్నాం. అంటే అసత్యానికి తోడ్పడలేదు. ఇవన్నీ ఆయన భక్తికి తోడ్పడింది కాబట్టి లాస్ట్లో యేసుక్రీస్తు మరణంలో దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి ఆయన రాజుగా గుర్తించి ఆయనకు రాజ మర్యాదతో రాజులను ఎలాగ పాతి పెడతారో అట్లా పాతి పెట్టడానికి తోడ్పడినట్టుగా నికోదేము గురించి మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు కూడా సత్యానికి తోడ్పడండి, అసత్యానికి తోడ్పడవద్దు. ఎంతటి వారైనా సరే. ముఖ్యంగా నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ నమ్మని కొంతమంది ఉన్నారు. అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు అని చెప్పే సంఘాలు ఉన్నాయి, సంఘ కాపర్లు ఉన్నాయి. వాళ్ళతో మీరు ఏకమవ్వకూడదు, తప్పదే. వాళ్ళతో ఏకమవుతే మీరు కూడా దాన్ని అంగీకరించినట్టు లెక్క. మా ఇంటి పక్కన ఈ చర్చ ఉంది, ఏ అద్భుతాలు స్వస్థత నమ్మని చర్చ ఉంది, అందుకొరకు వెళుతున్నామన్నా అన్నా కూడా తప్పు అంటున్నా నేను. భక్తి చేయడానికి మీ ఎనర్జీని వాడాలి, మీ డబ్బును వాడాలి, మీకున్న టైంను వాడాలి. అప్పుడే అది భక్తి అవుతాయి తప్ప నొప్పి లేని భక్తి దేవుడు అంగీకరించడని ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు ఒక నికోదేముగా ముందుకు రావాలని, దేవుని పనిలో నిమగ్నం అవ్వాలని కోరుతూ ఈ మాట ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి 2 పలాత్మతో నింపమని అడుగుతున్నాను. 2 పల అభిషేకముతో నింపమని అడుగుతున్నాను. దైవిక మహిమ నింపాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడు ఆశీర్వదించి, దీవించి, బలపరచమని, తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494